శాంతి. అనే పేరు శ్రీనివాసన్య. అన్నయ్య వాళ్ళ లౌకిక పరివారం కూడా చాలా మంది జ్ఞానంలో ఉన్నారు. అన్నయ్య వాళ్ళ నేటివ్ ప్లేస్ అయితే వరంగల్. అన్నయ్య మనకి ఇక్కడ లిటరేచర్ డిపార్ట్మెంట్స్ ఉంది కదా, డిపార్ట్మెంట్లో దీంట్లో సేవ అనమాట. ఇందులో కూడా అన్నయ్య కంపల్సరిగా ఉండేవారు. కానీ అన్నయ్యతో అయితే చిన్నప్పుడు నేను పాండవ భవనంలో అన్నయ్యతో చాలా విధాలుగా ఏదైనా తెలియకపోయినా అడగడము, ఏదైనా తెలుసుకోవడము, ఇవన్నీ అయితే కొన్ని రకాల సహయోగం కూడా నేను పొందున్నాను. ఓం శాంతి. ఎప్పుడైనా సరే యోగం చేస్తే అలర్ట్గా ఉండి యోగం చేయాలి. ఇంకొకటి, సేవలో బిజీ ఉన్నప్పుడు ప్రతిదీ కూడా బాబాను ముందు పెట్టి నేను యోగం చేస్తూ కర్మయోగిగా తయారు కావాలి. ఒకటి చిన్న విషయం నేను చెప్తాను. డిపార్ట్మెంటు ప్రతి వాళ్ళకు ఉంది కదా. డిపార్ట్మెంటు సమయంలో అంటే కొన్ని సంవత్సరాల క్రితం విషయం చెప్తున్నాను. ఏంటంటే చాలామంది వచ్చారు. 20,000 వచ్చారా. మరి మా దగ్గర సేవాదారులు సరిగ్గా ఇవ్వలేదు. వాళ్ళే ఉంటారు మా దగ్గర రాలేదు అందుకని చెప్పి మేము ఇవ్వలేకపోతున్నాము. మరి ఇప్పుడు ఏం చేయాలి? డిపార్ట్మెంట్కి తాళం వేసి వెళ్ళిపోవాలా? కాదు కదా, అలాగేం కుదరదు కదా. మనసు కూడా ఒప్పుకోదు. మరి జిమ్మేదారు నుండి పరిగెత్తడం ఎందుకు? అంతకుముందు నేను కొంచెం ఆలోచించేది, దాని చింతనానండి ఏమన్నానండి. అసలు సేవదారులు సరిగ్గా దొరకలేదు, దొరికిన వాళ్ళు సరిగ్గా చేయట్లేదు, అది ఇది ఆలోచించేది. మరి ఆలోచిస్తే ఏమయ్యేది? నా స్థితి ఖరాబ్ అయ్యేది కదా, అవునా కదా? సింపుల్ విషయం. మళ్ళీ తర్వాత నేనేమనుకున్నాను, బాబా నేనైతే ఈ సేవను వదిలిపెట్టయితే నేను వెళ్ళట్లేదు కదా, మీ హెల్ప్కి నాకు కావాలి. స్పెషల్ బాబా ఇస్తాడు. ఎందుకంటే హిమ్మతే బచ్చే మదదే బాబా అని బాబా ప్రామిస్ చేశాడు కాబట్టి ఇస్తాడు. కానీ మనకు ఉండాలి కదా, ఒక అడుగు మనం వేయాలి కదా. పర్వాలేదు, దొరకకున్నా నో ప్రాబ్లం లేదు. నేనైతే ఉండి సేవ చేస్తున్నాను, ఆ ఉన్న నలుగురితోటి కూడా సేవ చేయిస్తున్నాను కదా, నో ప్రాబ్లం. ఎప్పుడైతే నేను ఆ స్థితికి వచ్చానో, ఎప్పుడైతే నేను ఆలోచించానో, అప్పుడు నాకు మళ్ళీ ఏమనిపించలేదు. మరి సేవదారులు దొరికారా? సేవదారులు అన్నీ ఉన్నారు, కానీ స్థితి బాగుంది. వారి సేవ కూడా అన్నీ బాగానే ఉంది. ఎదుటి వాళ్ళు కూడా కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది అర్థం చేసుకోరు. వాళ్ళు అర్థం చేసుకోలేదని చెప్పి మనం డిస్టర్బ్ కావడం ఏంటి? అవసరం లేదు. అందుకని చెప్పి ఆ తర్వాత నుండి మళ్ళీ నేను ఎప్పుడూ ఈ విషయాన్ని తీసుకొని ఎప్పుడు డిస్టర్బ్ కాలేదు. ఇంకొకటి మీకు విషయం చెప్తాను, చాలా మంచిగా అనిపిస్తుంది మీకు. ప్రకాశ్మణి దాదీని చూసిన వాళ్ళు ఎంతమంది? చాలా తక్కువ మంది ఉన్నారు. అయితే ప్రకాశ్మణి దాదీ ఎప్పుడైతే బ్రహ్మబాబా అవ్యక్త అయిపోయాడో అప్పటి నుండి యజ్ఞాన్ని ప్రకాశ్మణి దాదీనే కదా చూసుకున్నది. ఏమైందంటే శాంతివన్ కట్టిన తర్వాత వేల మంది వస్తున్నారు కదా, మరి అంతగా హ్యాండ్స్ ఉండాలి మా దగ్గర కూడా. రెండవది వయసు పెరుగుతున్నది. ఇంకొకటి ఏంటి ప్రాబ్లం చెప్పాను కదా, షుగర్. మరి అటువంటిప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సాధనాలు కూడా ఏదైనా ఒకటి ఉండాలి. నేను ఏదన్నా కారణంగా కొంచెం డిస్టర్బ్ అయ్యాను అనుకోండి, నేను ఇప్పుడు దాదీ దగ్గరికి వెళ్తాను, ప్రకాశ్మణి దాది దగ్గరికి. ఆ డిపార్ట్మెంట్కి ఎవరు దాదీకి చాలా దగ్గర. అక్కడి నుండి డిస్టర్బ్ అయిపోయి పరిగెత్తేది, చాలా ఫాస్ట్గా వెళ్ళేది. ఏమని? నేను దాదీ దగ్గరికి వెళ్ళి, దాదీ ప్లీజ్ నాకు ఈ డిపార్ట్మెంట్ వద్దు, నేను చేయను అంతే, నాకు చేంజ్ చేయండి అని చెప్పడానికి ఇక్కడ నుండి అక్కడి వరకు పరిగెత్తేది. డోర్కి లోపలికి రాకముందు దాదీజీ అక్కడ కూర్చున్నారా లేదా ఎక్కడున్నారా నాకు తెలియదు, కానీ ఆ డోర్ వరకు వచ్చాను. ఏం సంకల్పం వచ్చింది? ప్రకాశ్మణి దాదీ ఎంత చూసుకుంటున్నారు, ఆమె దగ్గర ఎన్ని డిపార్ట్మెంట్స్ అంటే మొత్తం హెడ్ కదా, మరి అన్ని సమస్యలు రోజు వింటుంటారు, అర్థం చేసుకుంటారు, వాటికి సాల్వేషన్ ఇస్తారు, చెప్తారు, ఐడియాస్ ఇస్తారు. మరి ప్రకాశ్మణి దాదీ ఎప్పుడైనా సరే బాబాకి అన్నదా, బాబా మీరు నాకు జిమ్మేదారి ఇచ్చారు కానీ చాలు, ఇంకెవరికన్నా ఇచ్చేసేయండి, నా వల్ల కాదు అని అన్నారా? అనలేదు. మరి అటువంటిప్పుడు ఈ డిపార్ట్మెంట్ ఏంది పెద్ద గొప్ప? ఆ సేవ ముందు ఈ సేవ ఏంటి? ఏమి లేదు, నథింగ్. మరి దాదీ చేసినప్పుడు నేను ఎందుకు చేయలేదు? ఇంకా కొన్ని డిపార్ట్మెంట్స్లు ఇప్పుడు చూడండి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, కిచెన్ డిపార్ట్మెంటు, ఇంకా అకామిడేషన్ డిపార్ట్మెంటు, ఎప్పుడు చూసినా సరే వాళ్ళు
అంటే 24 గంటలు వాళ్ళకు మేలుకొని ఉండాల్సిందే. సరే, ఒక అన్నయ్య ఉంటాడు, ఇంకొక అన్నయ్య రెస్ట్ తీసుకొస్తాడు, అది వేరే సంగతి. కానీ జిమ్మెదారీనే కదా. హెడ్ అయితే ఎవరు ఉంటారో, హెడ్ అయితే సరిగ్గా పనుకోలేరు కదా, వాళ్ళకి ఉంటుంది కదా. ఎప్పుడైనా సరే వాళ్ళని లేపినా లేపచ్చు, అవునా కదా. హిమ్మతే బచ్చే మద్దతే బాప్ అనేటువంటిది డైలాగు, దాన్ని అనుభూతి చెయ్యాలి మనము. ఈ రోజు కూడా మన తెలుగు వాళ్ళందరికీ కూడా అన్నయ్య కూడా గంట టైం కేటాయించి మనందరికీ చాలా అనుభవపూర్వకమైన విషయాల్ని వినిపించి మనల్ని కూడా అనుభవిగా తయారు చేసి అలాగే సేవ చేయాలనేటువంటి ఒక ప్రేరణ కల్పించారు. అలా మనకు అనుభవం చేపించినందుకు అన్నయ్యకి కూడా చాలా చాలా బాగా తరపు నుండి మన అందరి నుండి బాగా తరపు అనుభవాన్ని మన అందరికీ వినిపించినందుకు మన అందరి తరపు నుండి అన్నయ్యకి ధన్యవాదాలు.